ప్రభువా తండ్రి, మా హృదయాలు లోబడకపోతే మేము అపవాది కమందాస్తాలలోకి చిక్కబడపోతామని నీ లేఖనం సెలవిస్తుంది కనుక ఈ కొద్ది నిమిషాలు వాక్యానికి లోబడే ధన్యతను, భాగ్యను మాకు అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే సమాజంలో ఎక్కువగా మరణాల సంఖ్య మనకు వినబడుతూ ఉంది. అందులో అతి ముఖ్యంగా బలంగా వాడబడుతున్న దైవజనులే క్రైస్తవ సంఘానికి ఎవరైతే ఒక స్తంభాలుగా నిలవబడి సంఘాన్ని సక్రంగా నడిపిస్తున్న సేవకులే మరణిస్తుంటుంటే సంఘం ఒక విధంగా శోకానికి గురవుతుంది, చాలా బాధ కలుగుతుంది. ముందటి కాలంలో ప్రవీణ్ పగడాల గారు మరణించారు, అందరికీ తెలుసు. అదేవిధంగా మరికొద్ది దినాలు గడిచే సమయంలోనే గంటేల ప్రకాష్ గారు మరణించారు. ఇలా గొప్ప గొప్ప దైవజనులు మరణిస్తూ ఉంటుంటే మనం ఏమనిపిస్తుందంటే సంఘం నిజంగా చాలా గొప్ప దైవజనులని, ఎంతో ఆధ్యాత్మికంగా నడిపించాల్సిన దైవజనులు సంఘాన్ని విడిచి వెళ్ళిపోతుంటే మనకు బాధ కలుగుతూ ఉంది. అదేవిధంగా మన కుటుంబ సభ్యులు కూడా చాలామంది చనిపో ఉండొచ్చు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు చనిపోవచ్చు, చాలామందిని మనం కోల్పోతున్నాం. బైబిల్లో నుంచి మరణానికి సంబంధించిన విషయాలను ఖచ్చితంగా మనం పరిశీలిస్తే ఈ ప్రపంచానికి తెలిసిన మరణం మాత్రం ఒకే ఒక మరణం, అది భౌతికమైన మరణం. కానీ బైబిల్ మాత్రం క్రైస్తవులుగా మనకు కొన్ని మరణాల గురించి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. అందులో 4 రకాల మరణాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి భౌతికమైన మరణం, అంటే అది అందరికీ వస్తుంది. భౌతికమైన మరణం ఎవరిని కూడా విడిచిపెట్టది మరణం. ఎవరైనా నేను చావకుండా ఉంటానండి, బ్రతికే ఉంటానని చెప్పేవారు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఈ ఆహ్వాన పత్రిక అందరికీ కూడా వస్తుంది. ఒకరికి ముందు రావచ్చు, మరొకరికి కొంచెం లేటుగా రావచ్చు, కానీ మరణము అనే ఈ ఆహ్వాన పత్రిక అందరినీ పలకరిస్తుంది. కులము, మతము, భేదము, ప్రాంతీయత ఏవి కూడా చూడదు. ఈ మరణం అందరినీ పలకరిస్తుందంటే ఈ మరణం. ఆ మరణం గురించి బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు అని చెప్తున్నాడు. అంటే బైబిల్ లేఖనం మరణం యొక్క ఆహ్వాన పత్రిక మీకు ఆరోగ్యంగా ఉంటే 70 లేక 80 సంవత్సరాలకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మరణిస్తారు అని చెబుతూ మరొక సందర్భాన్ని కూడా మాట్లాడుతున్నాడు. అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు అయినా ఒకవేళ మీరు బ్రతుకుదామని ప్రయత్నిస్తే ఆ బ్రతుకు ఎలా ఉంటుందంట? ఆయాసము, దుఃఖమే అని అంటున్నాడు. ఆయాసపడుతూ, దుఃఖపడుతూ ఏదో ఒకరోజు ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాలి అని ఖచ్చితంగా బైబిల్ లేఖనం ఈ భౌతికమైన మరణం గురించి మాట్లాడుతుంది. రెండవదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి అమ్మా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు అని చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్న మనిషి ఖచ్చితంగా మరణిస్తాడు, మీరు మాత్రం నన్ను వెంబడించండి అని మాట్లాడుతున్నాడు. అంటే చచ్చిపోవటం అనేది సహజమే, ప్రతి మనిషి కూడా ఏదో ఒక దినాన్న మరణించడం అనేది మాత్రం ఖచ్చితం అది. కానీ మనం ఎవరిని వెంబడించాలంట? భూమి మీద యేసుక్రీస్తు వారిని వెంబడించాలంట. అంటే నీకు మరణము ఉన్నది అని గుర్తు చేస్తూ నువ్వు వెంబడించవలసినది ఒకటి ఉన్నదని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? మరణానికి ముందే, నువ్వు మృతునికి వెళ్ళక ముందే నువ్వు వెంబడించవలసింది ఎవరినో తెలుసా? యేసుక్రీస్తు వారిని. అంటే ఎందుకు యేసుక్రీస్తు వారిని వెంబడించాలి? ఇక్కడ మృతుని పాతి పెడతాడు అని చెప్తున్నాడు. అంటే ఒక చచ్చిపోయిన వాడు మరొక చచ్చిపోయిన వాడిని ఎలా పాతి పెట్టగలడు? ఆలోచించండి ఒకసారి. ఒక చచ్చిపోయిన వాడు మరో చచ్చిపోయిన వాడిని పాతి పెట్టగలడా? పోడ్చగలడా? పోడ్చలేడు. ఇక్కడ 2 మరణాల గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. భౌతికంగా చచ్చిపోతున్న ఒక మనిషిని ఆధ్యాత్మికంగా చచ్చిపోయే మరో మనిషి పాతి పెట్టుకుంటాడు. కానీ నువ్వు ఆత్మీయంగా బ్రతకడానికి, ఆత్మీయంగా జీవించడానికి వెతుక్కో. మృతుల వైపు చూడకు. నువ్వు
సమాధుల వైపు చూడకు. నువ్వు వెంబడించవలసింది ఎవరో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారిని ఒకవేళ నువ్వు చూడకపోతే, వెంబడించకపోతే, బ్రతికి ఉన్నా నువ్వెవరవు? మృతుడవే. బ్రతికి ఉన్నా నువ్వు మృతుడవే యేసుక్రీస్తు వారిని వెంబడించకపోతే. యేసుక్రీస్తు వారిని నువ్వు ఆయన మార్గాలలో నడవకపోతే నువ్వు బ్రతికి ఉన్నా నువ్వేంటో తెలుసా? మృతుడువే అని చెప్తున్నాడు. అంటే భౌతికమైన మరణాన్ని యేసుక్రీస్తు వారు సమాజంకు గుర్తు చేస్తూ ఆధ్యాత్మికమైన మరణంలో ఉన్న వారిని కూడా ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. అంటే మనకు కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే భౌతికమైన మరణం గురించి బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మరో సందర్భాన్ని కూడా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకములో మనకున్నదని ఎరుగుదుము అని అంటున్నాడు. చూసారా, భూమి మీద మనం కట్టుకున్న ఈ నివాసాలు, భౌతికమైన నివాసాల గురించి మాట్లాడుతూ నీ దేహం అనే ఈ నివాసం గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు సమాజంలో చాలామంది చాలా అద్భుతంగా నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. స్థిరంగా భూమి మీద నిలిచిపోదామని, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఈ భూమి మీద ఉండిపోదామని వాళ్ళు నివాసాలు ఎలాంటి ఏర్పాటు చేసుకుంటున్నారంట? చాలా చక్కటి నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా అద్భుతముగా నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏమంటున్నాడో తెలుసా దేవుడు? ఈ నివాసము శిథిలమైపోద్దంట ఒక రోజుకి. మీరు ఏర్పాటు చేసుకున్న భౌతికమైన ఇల్లు కట్టడమైనా కూడా, మీ శరీరమైన నివాసమైనా కూడా, రెండూ కూడా ఒక రోజుకి ఏమైపోతాయి? శిథిలమైపోతాయి. అంటే మరణానికి వెళ్ళిపోతాయి. ఎవరు కూడా ఇక్కడ శాశ్వతంగా ఉండేది లేదు. అందరం కూడా ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవాలి. మీరు కట్టుకున్న ఈ గృహాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఇవి ఒక రోజుకి శిథిలమైపోతాయి అని దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వర్లారా, ఈ దేహం ఒక రోజుకి ఏమవుతుందంట? శిథిలమైపోతుందంట. ఈ దేహం, నీ శరీరం అనే దేహం కూడా ఒక రోజుకి ఏమైపోతుంది? శిథిలమైపోతుంది అని మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకనే ఈ భౌతికమైన దేహం ఒక రోజుకి మరణం ఉంది, నీకు మరణం ఉంది, నీకు మరణం ఉంది అని క్రైస్తవ సమాజం ఎక్కడ కోటాలు పెట్టినా మరణం గురించి ఎందుకు మాట్లాడతారో తెలుసా? మిగతా వాళ్ళు ఎవ్వరూ మరణం గురించి చెప్పరు. మరణం అంటే భయం, మరణం అంటే భయం మనుషులకు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? భౌతిక మరణం గురించి చాలా చులకనగా మాట్లాడుతుంటుంది బైబిల్. యేసుక్రీస్తు వారు కూడా ఈ భౌతికమైన మరణం గురించి ఏమంటాడో తెలుసా? నిద్ర అంటాడు. కానీ బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తాం? మరణం అంటే భయం అండి మనిషికి. మరణం అంటే భయం. ఈ మరణము యొక్క భయాన్ని చంపడానికే యేసుక్రీస్తు వారు భూమి మీద అడుగుపెట్టారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా? ఈ భౌతికమైన మరణాన్ని ఏమంటున్నాడు ఒకసారి చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రాలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లి చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని చెప్తున్నాడు. చూసారా? అంటే చచ్చిపోయిన ఒక చిన్నదాన్ని సమాజముకు చూపించి ఏమంటున్నాడో యేసుక్రీస్తు వారు? ఈమె కేవలం నిద్రిస్తున్నదంతే, చనిపోలేదు. మీ కుటుంబ సభ్యులు క్రీస్తునందు ఎవరైనా నిద్రిస్తే, చనిపోతే వారు శాశ్వతంగా చనిపోనట్టు కాదు. వారు ఏమున్నారు? నిద్రలో ఉన్నారు, శాశ్వత నిద్రలో ఉన్నారని చెప్తుంది బైబిల్. అంటే ఈ భౌతికమైన మరణం క్రైస్తవుడికి శాశ్వతమైన మరణం కాదు అని అంటున్నాడు యేసుక్రీస్తు వారు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోయిన వారు ఉన్నారమ్మా? క్రీస్తునందు నిద్రించిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు కదా. మన కుటుంబంలో ఎవరొకరు చచ్చిపోయి ఉంటారు కదా. మన బంధుమిత్రులైనా ఎవరొకరు చనిపోయి ఉంటారు కదా. లేకపోతే మన సేవకుల్లో ఎవరొకరు చనిపోయి ఉంటారు కదా. వాళ్ళంతా చనిపోలేదంట. ఎక్కడున్నారు? శాశ్వత నిద్రలో ఉన్నారు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఒకరోజు రాబోతున్నారు, నిద్రపోతున్న వారిని లేపుతారట. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ మరణించలేదు అని అంటున్నాడు. ఈ వచనాలకి ముందుకు చదివితే మీకు అర్థమవుతుంది.
ఆ మందిరపు అధికారి కుమార్తె చచ్చిపోయిందన్న వార్త వాళ్ళు తీసుకొస్తారు. మీ కుమార్తె చచ్చిపోయిందాక యేసుక్రీస్తు వారిని మీరు ఇబ్బంది పెట్టకండి, వదిలేయండి, మీ కుమార్తె చచ్చిపోయిందంటే యేసుక్రీస్తు వారు ఏమంటారో తెలుసా? విశ్వాసమును వదలకు. మీరు బ్రతికు ఉండగా మీ విశ్వాసాన్ని మీరు వదలకూడదు. అందుకనే క్రైస్తవుడు భౌతికమైన మరణానికి ఎట్టి పరిస్థితుల్లో భయపడడు. సువార్తలకు వెళ్ళేటప్పుడు చంపుతారన్నా కొడతారన్నా ఎందుకు వెళుతున్నారో తెలుసా? ఈ భౌతికమైన మరణం అంటే క్రైస్తవుడికి భయము లేదు. మీరు చంపుతారన్న భయం లేదు. ఎందుకో తెలుసా? మీరు చంపలేరు మమ్మల్ని. క్రైస్తవుణ్ణి ఎవ్వడు చంపలేడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు బ్రతికించే దేవుడు ఉన్నాడు, రక్షించే దేవుడు ఉన్నాడు, చనిపోయినా లేపే దేవుడు ఉన్నాడు మాకు. కనుక క్రైస్తవుడు ఎవడు కూడా భౌతికమైన మరణానికి భయపడరు. ఇప్పుడు చెప్పండి, మనం భౌతికమైన మరణానికి భయపడాలంటారా? భయపడాలంటారా? భయపడాల్సిన పని లేదు మనకి. ఈ భౌతికమైన మరణానికి భయపడాల్సిన పని లేదు. కానీ మనం భయపడాల్సిన ఒక మరణం ఉంది. అదే ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం. ఈ ఆత్మ సంబంధమైన మరణానికి మనం ఎందుకు భయపడాలి అని అంటే, దేవుడు ఆత్మ గనుక మనల్ని ఎలా తయారు చేశాడు? దేవుడు ఆత్మగా తయారు చేశాడు. మనలో శరీరం మాత్రమే కాదు, మరొకటి ఉంది. ఏమిటి అది? ఆత్మ. ఆత్మ ప్రతి మనిషిలో ఉన్నది ఆత్మ. శరీరాలతో బ్రతికి ఉన్న వారిలో కూడా ఆత్మ చనిపోయి బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు మనలో. ఆత్మీయంగా చచ్చిపోయి కేవలం శరీరంతోనే బ్రతికిస్తున్న బ్రతుకులు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి. అందుకని ఆదికాండంలో 1వ అధ్యాయం 26వ వచనంలో, ఇదిగో దేవుడు ఆత్మ గనుక ఆయన స్వరూపమందు ఎవరిని చేశాడంట? మనుష్యులను చేశాడంట. తన పోలిక చొప్పున ఎవరిని చేశాడంట? నరులను చేశాడంట. అంటే దేవుడు సాక్షాత్తు తన పోలికలు నిర్మాణం చేసుకుంది ఎవరనో తెలుసా? మనుష్యులమైన మనల్నే. దేవుని పోలికగా పుట్టిన మనం, దేవుని పోలికను ధరించుకున్న మనం శరీరాలతో కేవలం పైకి బ్రతికి ఉన్నవారిగా కనబడుతున్నామా? ఆత్మీయంగా మన స్థితి ఎలా ఉంది? ఆత్మీయంగా మనం చచ్చిపోయే స్థితిలో ఉన్నామా? ఆత్మీయంగా బ్రతికే ఉన్నామా అన్న విషయాన్ని ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఎందుకో తెలుసా? శరీర సంబంధమైన మరణం మనకు భయము లేదు, కానీ ఈ ఆత్మ సంబంధమైన మరణానికి మాత్రం ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు భయపడాలి. ఎందుకో తెలుసా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయము కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరైపోయారట. దేవుని నుండి కలుగు జీవములో నుండి వేరైపోయారంట. ఎందుకు వేరైపోయారు? వారి హృదయము అంధకారమైన మనస్సు. అంధకారం అంటే చీకటి. హృదయంలో ఏముందో తెలుసా? చీకటి ఉంది. యోహాను సువార్తలో లోకములోనికి వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఎవరంట? యేసుక్రీస్తు వారు. ఆ వెలుగు ఎవరి హృదయంలో ఉంది? ఎవరి హృదయంలో ఆ వెలుగు లేదో వారు ఆత్మీయంగా వారి హృదయం అంధకారమైపోయి వారు మరణం అనే ఆ యొక్క కాడి మీద పడుకొని ఉన్నారట. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడండి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయము కఠిన్యము గలవారై, కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని యొక్క జీవములో నుంచి వెడబాటులోనికి వెళ్ళిపోయారంట. అంటే దేవుడు మనకేమిచ్చాడండి? దేవుని ఆత్మను ఇచ్చాడు. వెలుగు సంబంధమైన ఆత్మను మనకి ఇచ్చాడు. జీవింపజలిగి చేసే ఆత్మను మనకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేసేసుకున్నామో తెలుసా? హృదయాన్ని అంధకారం చేసేసుకున్నామంట. మన హృదయంలో ఏమలుకుందంటే చీకటి. మీరు ఇక్కడే ఉన్నారు, మీ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి, మీ తలంపులు ఎక్కడో ఉన్నాయి, ఈ లోక సంబంధమైన వాటిపైన మీ తలంపులు ఉన్నాయి. అందుకనే మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? మన హృదయము అంధకారం అయిపోయిందంట, కఠినమైపోయిందంట. మన హృదయము కఠినమైపోయిందంట. ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకోలేకపోతున్నాం.
ఈ వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని మనం ఆధ్యాత్మికమైన ఎలుగులోనికి వెళ్ళి మనం బ్రతకలేకపోతున్నాం. కనుక మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? చీకటిలోనికి వెళ్ళిపోయాం. అంధకారమైన చీకటిలోనికి వెళ్ళిపోయామండి. మనం అంధకారమైన చీకటిలోనికి వెళ్ళిపోయాం. ఈ అంధకారమైన చీకటిలోనికి వెళ్ళిపోయే ఈ మహాభయంకరమైన చీకటి, ఆ చీకటి గురించి మరో సందర్భాన్ని కూడా చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. దూతకు ఇలాగ రాయుము, 7 నక్షత్రములు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చూసారండి, ఇది వాక్యం ఎంత చక్కగా మన హృదయాలతో మాట్లాడుతుందో చూడండి. మన స్థితిని మనం గమనించాలి. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయపు యొక్క స్థితి ఏంటో మనకు తెలుస్తుంది, పక్క వాళ్ళకి ఎవరికీ తెలియదండి. నీ హృదయం ఏమిటో నీకే తెలుస్తుంది. నీ హృదయం ఎలాంటి అంధకారములో ఉందో నీకు మాత్రమే తెలుస్తుంది. ఏమంటున్నాడు చూసారా? చెప్పు, మరొకసారి చదువమ్మా. నీ క్రియలన్నీ నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలన్నీ నాకు తెలుసు. నీ పక్కనున్న నీ సహోదరుడికి, నీ సహోదరునికి, నీ భార్యకు, నీ భర్తకు తెలియకపోవచ్చేమో నీ హృదయంలో ఉన్న క్రియలు. ఎవరికి తెలుసు? నీ దేవునికి తెలుసు. నీ హృదయ అంతరంగములో తలంపులు పుట్టక ముందే వాటిని ఎరిగి ఉన్నానంటున్నాడు నీ దేవుడు. కనుక మనం ఆత్మీయంగా చచ్చిపోయామా, బ్రతికున్నామా అన్న విషయము ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రశ్న వేసుకుంటే మన మనస్సాక్షి మనకు చెప్తుంది, నిజమే కదా, నేను శరీరంగా మాత్రమే బ్రతికి ఉన్నాను, సజీవంగా ఉన్నాను, శరీరం పరంగా మాత్రమే బ్రతికి ఉన్నానన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నేను ఎవరిని? మృతుడను. నేను మృతుడను. ఈ మరణం ఏ క్రైస్తవుడికి ఉండకూడదు. భౌతికమైన మరణం అందరినీ పలకరిస్తుంది, అదంటే మనకు లెక్కలేదు. ఈ భౌతికమైన మరణం క్రైస్తవుడికి లెక్కలేదు. కానీ ఆత్మ సంబంధమైన మరణానికి మాత్రం మనం భయపడాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఆత్మ గనుక, అదే ఆత్మను మనిషికి ఇచ్చాడు గనుక ఆ ఆత్మను బ్రతికించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. కనుక నీ క్రియలన్నీ దేవునికి తెలుసంట. మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు, మీ పర్సనల్గా ప్రార్థన చేసేటప్పుడు మీరు మాట్లాడవలసింది దేవునితో ఏంటి తెలుసా? దేవా, నాకు అదివ్వు ఇదివ్వు కాదు, నీ హృదయాన్ని సరిచేయమని అడగాలి మనం. ఎందుకో తెలుసా? మన హృదయాన్ని మనం సరిగ్గా పెట్టుకోలేము. ఖచ్చితంగా పాపపు తలంపుల్లోని, కోరికల్లోని, ఆశల్లోని మన హృదయం పడిపోతుంది. ఖచ్చితంగా మనం పదే పదే పోరాడాల్సింది దేనితో తెలుసా? ఇదిగో దేవా, నా హృదయాన్ని వెలిగించు, నా హృదయాన్ని బతికించు, ఆత్మీయంగా నన్ను బ్రతికించు. ఇదే ప్రార్థన మీరు చేయాలి. ఎందుకో తెలుసా? ఇది చాలా కష్టమైనది. ఆత్మీయంగా బ్రతకడం అనేది చాలా కష్టమైనది. ప్రతి క్రైస్తవుడికి బ్రతికి ఉండవలసిన అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన మరణంలో నుంచి తప్పించుకోవటం. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువగా పెనుగులాడవలసింది, ఎక్కువగా పోరాడవలసింది దేని గురించో తెలుసా? హృదయం గురించి. ఎందుకంటే ఈ హృదయం చాలా ఘోరమైనది, వ్యాధి గలది అని అంటున్నది బైబిల్. మనం అనుకోవచ్చు, తెల్లటి చొక్కా వేసుకున్నాం కదండి, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం కదండి, ఉపవాసం ఉంటున్నాం కదండి, కానుకలు ఇస్తున్నాం కదండి, దశమ భాగం ఇస్తున్నాం కదండి, ప్రతి దాంట్లోని దేవునికి నేను ప్రథమమైన వాటిని సమర్పిస్తున్నాను కదండి. ఇవన్నీ తర్వాత నీ హృదయం బాగులేకుండా నువ్వెన్ని తెచ్చినా నీకు ఫలింపు అనేది ఉండదు. నువ్వు హృదయాన్ని శుద్ధి చేసుకొని పేద ఎదవరాగల ఒక 2 కాయిన్స్ ఇవ్వండి చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఎక్కడో తీసుకెళ్ళి పెడతాడు. అది మనుషులు ఊహించలేని ఆశీర్వాదం. కానీ మనం ఎందుకు ఫెయిల్యూర్ అయిపోతున్నామో తెలుసా? ఇదిగో హృదయం అంటే మనది ఎలా ఉంది? చచ్చిపోయే స్థితిలో ఉంది హృదయం. భౌతికమైన మరణం గురించి మీరు భయపడాల్సిన పని లేదు. కానీ భౌతికమైన మరణం నుంచి తప్పించుకోవడానికి మనం రకరకాల పదార్థాలు తింటాం,
ఈ శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన డాక్టర్లకు చూపిస్తాం. నువ్వెన్ని చూపించినా, ఎన్ని ఆరోగ్యకరమైన మందులు వేసినా ఈ మరణం మాత్రం వస్తుంది. కానీ నీకు రాలేని మరణం ఒకటి ఉంది, ఆత్మ సంబంధమైన మరణం. మరి ఆత్మను కాపాడుకోవడానికి ఎలాంటి మెడిసిన్ వాడాలో బైబిల్లో చూపిస్తున్నాడు కదా. ఆ మెడిసిన్ మనం వాడుతున్నామా? వాడట్లేదండి. డబ్బులు పెట్టి కొనుక్కుని ఈ శరీరాన్ని బ్రతికించుకునే మెడిసిన్ మనం వాడుతున్నాం. ఉచితంగా వచ్చే ఆత్మ సంబంధమైన, ఆత్మను బ్రతికించుకునే మెడిసిన్ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. గనుక ప్రియమైన వారలారా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆత్మ సంబంధమైన విషయంలో మీరు అస్సలు నిర్లక్ష్యం వహించకూడదు. క్రైస్తవుడిగా మనం ఒకసారి నిర్ణయం తీసుకున్నామంటే ఖచ్చితంగా మన ఆత్మను బ్రతికించుకునే ప్రయత్నమే చేయాలి తప్ప ఆత్మను చంపేసి ఆత్మను ఎక్కడో కప్పెట్టేసి చర్చికి బైబిల్ అట్టుకు వస్తే ప్రయోజనం లేదు. మరొక సందర్భాన్ని కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా ఎవరిని బ్రతికించాడట? ఎవరిని బ్రతికించాడమ్మా? క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడట. మనం ఎలా ఉన్నాం? యేసుక్రీస్తు వారి సిలువ మీద మరణం పెట్ట ఉండకపోతే మనం ఎవరం? మృతులం. బ్రతికినా చచ్చిన వారం. మనం చచ్చిపోయే స్థితిలో ఉన్నామని తెలిసే యేసుక్రీస్తు వచ్చి ఏం చేశారంట? ప్రాణాన్ని పెట్టాడంట. ప్రాణాన్ని పెట్టి నీ ఆత్మీయ జీవితాన్ని మరలా పునర్జీవాన్ని ఇచ్చాడంట. అంటే నీకు మరలా బ్రతకగలిగావంటే కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు సిలువ మీద తన ప్రాణ త్యాగమే మన ఆధ్యాత్మికమైన బ్రతుకుకు మూల కారణం. అదే మాట్లాడుతున్నాడండి. మీ అపరాధముల చేతను, మన అపరాధాల చేత, మన పాపాల చేత మనం ఏ స్థితిలో ఉన్నాం తెలుసా? చచ్చిపోయే స్థితిలో ఉన్నాం. చచ్చిపోయే స్థితిలో ఉన్నాం. ఆధ్యాత్మికంగా, శరీరపరంగా కాదు నేను మాట్లాడింది. ఇది ఆత్మ సంబంధమైన మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన మరణం గురించి మాట్లాడుతున్నాడు. భౌతికమైన మరణం క్రైస్తవుడికి వస్తుంది, క్రైస్తవుడు కానివాడికి వస్తుంది. కానీ ఈ మరణం మాత్రం క్రైస్తవుడు తప్పించుకోవడానికి ఒక చక్కటి మార్గం వేశారంట యేసుక్రీస్తు వారు. భూమి మీద అపరాధాల చేత, పాపముల చేత నువ్వు నేనే చచ్చిపోయామా? ఈ ప్రపంచమంతా చచ్చిపోయిందా? అపరాధాల చేత, పాపముల చేత ప్రతి మనిషి చచ్చిపోయాడు. కానీ బ్రతకడానికి ఒక మందు ఉంది. ఆ మందు ఏమిటి అనంటే యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తం. సో ఆ రక్తం ప్రతి పాపిని కడుగుతుందంట. ప్రతి పాపిని కడిగి పరిశుద్ధునిగా మారుస్తుందంట. అద్భుతం కదండి బైబిల్. నిజంగా క్రీస్తుని నమ్ముకున్నందుకు నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఎందుకో తెలుసా? మనం ఆత్మ సంబంధమైన మరణాన్ని తప్పించుకోగలుగుతున్నాం. ఎలా ఆత్మ సంబంధమైన మరణాన్ని ఎలా తప్పించుకోగలం మనం అంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు మనం బ్రతకడానికి ఒక మందు సిద్ధపరిచారు. ఏంటి ఆ మందు అంటే, యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తపు బొట్టులు మన పాపాలను కడిగి మన బ్రతికేలా చేసాయట. అదే మాట్లాడుతున్నాడండి ఇక్కడ. దేవునికి స్తోత్రం. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను అని మాట్లాడుతున్నాడండి. క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? ఆత్మీయంగా నేను బ్రతకడానికి నా దేవుడు, నా క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు అన్న నిరీక్షణ ప్రతి క్షణం నీ మదిలో ఉండాలి, నీ మదిలో మెలగాలి. అలా మెలిగిలినాడు, అలా మెదిలినప్పుడే నువ్వు ఆత్మీయంగా బ్రతికి ఉండడానికి ఒక చక్కటి ఆస్కారం ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, చూడండి, హాస్పిటల్స్లో రేపో మాపో చచ్చిపోతారన్న పేషెంట్లకి ఏం పెడతారమ్మా? ఆక్సిజన్ పెడతారు, వెంటిలేటర్ మీద పెడతారా? ఆ తీత ఏమవుద్ది? తీత అయిపోద్ది. ఆ 2 రోజులు 3 రోజులు ఆక్సిజన్ పెట్టి ఆ హాస్పిటల్ వాడు బిల్లు వేస్తాడు 2-3 లక్షలు. అది కేవలం 2-3 రోజులు బ్రతికించడం కోసమే. కానీ మనకి కూడా ఒక ఆక్సిజన్ ఉంది. అదే యేసుక్రీస్తు వాక్యమనే ఆక్సిజన్ ఉంది. ఈ ఆక్సిజన్ మీ నుంచి కానీ వెడబాటుకి వెళ్ళిందనుకో, పక్కకి వెళ్ళిందనుకో ఏమవుద్ది? మనం కూడా చచ్చిపోతాం. మనం కూడా ఆత్మీయంగా చచ్చిపోతాం. వాక్యం అనే ఈ ఆక్సిజన్ ఖచ్చితంగా ప్రతిరోజు
ప్రతిరోజు ఈ వాక్యముతో ప్రార్థనతో మీ జీవితాన్ని ప్రారంభించిన రోజునే మీరు ఆత్మీయంగా బ్రతికి ఉన్నారు అనడానికి నిదర్శనం. ఎంతమంది రోజుకు ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు? ఒకసారి చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 అంటే మిగతా వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఆత్మీయంగా చచ్చిపోయారు మీరందరూ. ఒకవేళ చచ్చిపోతే వాక్యం మాట్లాడుతుంది, చచ్చిపోతే ఈరోజు మీరు బ్రతకడానికి ఆస్కారం ఉంది. వాక్యం చదవండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ఈ ఆక్సిజన్ మీ జీవితాల్లోనికి రాగలిగితే ఖచ్చితంగా మనం కూడా ఆత్మీయంగా బ్రతకడానికి ఒక చక్కటి ఆస్కారం. చూడండి మరొక సందర్భం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని అంటున్నాడు. చూసారా? అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట మీరు నడుచుకొనకూడదు. ఎందుకు నడుచుకొనకూడదు? మీరు బ్రతికి ఉన్నారు, వాక్యాన్ని చేత పట్టుకోలేనోడు మృతుడై ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు సార్? మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటారట. నువ్వు నన్ను వెంబడించు. ఇక మీదట అన్యులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనకూడదని ప్రభువునందు మీకు సాక్ష్యము చెప్పుచున్నాను అని అంటున్నాడు. ఎఫెసీయులకు పత్రికను రాస్తూ దేవుడు. అద్భుతమైన సందర్భాలండి. ఆత్మీయ జీవితంలో మనం వెదగాలి అంటే, బ్రతకాలంటే వీటన్నిటిని మనం పరిశీలించాలి. మరొక సందర్భాన్ని కూడా చూడండి. టైం లేదు కనుక మనం స్పీడ్గా వెళ్దాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ఇక్కడ 2 క్వశ్చన్స్ వేసాడనమాట. ఏంటి? మరణము చూడకుండా బ్రతికేవాడు ఎవడున్నాడు అని ఒక క్వశ్చన్ వేస్తూ, రెండవది పాతాళపు వశము కాకుండా తప్పించుకొనగలవాడెవడు? 2 క్వశ్చన్స్. మరణాన్ని చూడకుండా తప్పించుకొనగలవాడెవడు? క్రైస్తవుడు అని చెప్పాలి మనం. పాతాళము వశం కాకుండా తప్పించుకొనగలవాడెవడు? క్రైస్తవుడు అని చెప్పాలి. ఈ రెండిటిని తప్పించుకొనగలవాలంటే మనం ఎవరి ద్వారా వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే సాధ్యం. అంటే భౌతికమైన మరణం గురించి మనం మాట్లాడుకున్నాం, ఆత్మ సంబంధమైన మరణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భౌతిక సంబంధమైన మరణం మనకు వస్తుందమ్మా? వస్తుంది. భౌతిక సంబంధమైన మరణం మనకు వస్తుంది. మరి ఆత్మ సంబంధమైన మరణం మనం తప్పించుకోవడానికి అవకాశం ఉందా? ఉంది. ఆత్మీయంగా చచ్చిపోకుండా బ్రతకడానికి అవకాశం ఉంది. ఆత్మీయంగా మనం బ్రతికే ఉండాలి. మరి ఇంకొక మరణం ఉంది బైబిల్లో. అదే మరణం తెలుసా? ఖచ్చితంగా ఈ మరణం మనకు కావాలి. ఈ మరణం మనకి కావాలి. ఆ మరణం ఏంటో తెలుసా? క్రీస్తుతో పాటు మరణం అంట. చూడండి, ఆ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. క్రీస్తుతో పాటు మరణం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన మొదటి కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించదుమో అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడమ్మా? పాపమందు చనిపోయామా? మనం చనిపోయామా పాపమందు? ఒకప్పుడు మనం పాపులమే కదా, పాపపు బ్రతుకులనే కదా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాం. పరిశుద్ధులుగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చామా? లేదు, పాపులుగానే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాం. పాపము విషయంలో మనం ఏమైపోయామంట? చనిపోయామంట. ఇక మీదట మరలా పాపములో మనం జీవించకూడదు. పాపములో జీవించకూడదు. పాపిగా నువ్వు బ్రతకూడదు. పాపిగా నువ్వు చచ్చిపోయావు. ఎప్పుడో తెలుసా? బాప్తిస్మము రోజున. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మము తీసుకున్నావో, ఈ లోక సంబంధమైన బాప్తిస్మం ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో, అప్పుడే నీ పాప సంబంధమైన క్రియలు ఎక్కడ సమాధి చేసావు? బాప్తిస్మము ద్వారా సమాధి చేసావు. ఈ మరణం మనకు కావాలంటారా వద్దంటారా? కావాలి. ఈ మరణం మనకి పాప సంబంధమైన జీవితాన్ని చంపేయాలి.
ఈ మరణం మనకు కావాలి కదా. ప్రతి క్రైస్తవుడికి ఈ మరణం కావాలి. ప్రతి క్రైస్తవుడు ఈ మరణాన్ని కోరుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ పాప సంబంధమైన బ్రతుకు నాకొద్దు. ఈ పాపపు లోకములో ఈ పాపపు బ్రతుకు నాకొద్దు. నాకు పరిశుద్ధమైన బ్రతుకు కావాలి. క్రీస్తులా నేను బ్రతకాలి, క్రీస్తులా నేను జీవించాలి అని ప్రతి క్రైస్తవుడు తన సంకల్పంలో, తన నిర్ణయంలో ఉండాలి. పాపపు జీవితాన్ని సమాధి చేయాలి. ఇక్కడ ఈ రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు ఇదే సందర్భాన్ని మాట్లాడతాడు. ఇదిగో యేసుక్రీస్తు వారు సిలువలో మీ పాపాలను చంపేశాడు. సిలువకు మేకులు కొట్టి కుట్టాడు మీ పాపాలను సమాధి చేశాడు. ఇక మీరు పాపములో జీవించడానికి ఆస్కారం లేదని మాట్లాడుతున్నాడు. చూడమ్మా 3వ వచనం కూడా చదువు. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తీసం పొందితిమని మీరెరగరా. చూసారా ఎంతమంది అమ్మ బాప్తీసం తీసుకున్నారు? మీలో ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? ఇదిగో క్రీస్తు మరణంలోనికి ప్రవేశించిన మీరందరూ కూడా ఎలా క్రీస్తుతో పాటు ఆయన మరణంలో పాలువారవుతున్నారో తెలుసా? మీరు యేసుక్రీస్తు వారు శిలువలో 3 మేకులతో తన ప్రాణాన్ని పణంగా పెట్టి దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు నీటిలో బాప్తీసం పొందుతున్నావే, అక్కడ నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికి సాదృశ్యాన్ని సిలువలో మరణానికి ముడిపెడుతున్నాడు. అంటే క్రీస్తుతో పాటు ఈ మరణం ఎవరికి కావాలి? ప్రతి క్రైస్తవుడికి కావాలి ఈ మరణం. ప్రతి క్రైస్తవుడు ఆహ్వానించాలి ఈ మరణాన్ని. దేవా, నా పాపపు జీవితాన్ని చంపే, నా పాపపు బ్రతుకును చంపే, నా అంధకార హృదయాన్ని తీసే, నా బ్రతుకును మార్చు, నన్ను ఆత్మీయంగా బ్రతికించు, నన్ను పాపపు జీవితంలో నుంచి నన్ను చంపేవయ్యా అని ఈ మరణాన్ని ఆహ్వానించగలిగిన వాడే ఎవరట? క్రైస్తవుడు. 4వ వచనం కూడా చదవండి అమ్మా. కాబట్టి 5వ వచనం చదవమ్మా. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారిని సమాధి చేసిన 3 రోజులకి ఎలాగైతే పునరుద్ధానుడయ్యాడో, ఇదిగో నీటి ద్వారా బాప్తీసం పొందిన మీరందరూ కూడా అలాగే మీ ఆత్మీయంగా మీరు పునరుద్ధానులయ్యారు అని చెప్తున్నాడు. అంటే మన పాపపు జీవితాన్ని మరణానికి అప్పగించాం. ఎప్పుడో తెలుసా? గుర్తుందా మీకు? ఆ డేట్ గుర్తుందా? మీరు బాప్తీసం తీసుకున్న రోజు గుర్తుందా? ఆ రోజు మీ శరీర సంబంధమైన పాపపు జీవితాన్ని, బాహ్య పురుషుడిని ఆ రోజు సమాధి చేశారా నీటి ద్వారా. మరి ఆత్మీయంగా బ్రతుకున్నారా? మీరు ఆత్మీయంగా కూడా చచ్చిపోన్నారా? ఇక్కడ 3 మరణాల గురించి మాట్లాడుతున్నాడు. భౌతికమైన మరణం, ఆత్మ సంబంధమైన మరణం, క్రీస్తుతో పాటు మరణం. 3 మరణాల గురించి మనం మాట్లాడుకున్నాం ప్రియమైన వాళ్ళారా. చూడండి చివరిగా ఒక రెఫరెన్స్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి అని అంటాడు. మన పాపాలను ఎక్కడ కొట్టామంట? మ్రాను మీద, శిలువకు వేలాడదీసామంట. మన ఆధ్యాత్మిక స్థితి బలపడాలంటే ప్రతిరోజు మన స్థితి మన జ్ఞాపకం రావాలి. నిజమే కదండి? నిజమే కదా? మన రోగాన్ని తీయాలంటే మనం ఈరోజు డాక్టర్లకి ఎంత ఖర్చు పెట్టాలి? లక్షల్లో ఇవ్వాలి. కానీ లక్షలు ఇస్తామన్నా కూడా పాపాన్ని తీసేవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? ఎవ్వరూ లేడు. ఇదిగోండి, నేను పాపముతో ముగ్గిపోయానండి, నేను నరకానికి వెళ్ళిపోవడానికి చేరువుగా ఉన్నానండి, నేను ఒక 10 లక్షలు ఇస్తాను, నా పాపాన్ని తీయండి, నా పాపాన్ని కడిగేయండి అంటే ఎవరైనా కడుగుతారా? ఎవరైనా తీస్తారా? ఆ తీసే అధికారం ఎవరికీ లేదు. ముందు ఒకవేళ అధికారం ఉంటే 10 లక్షలు తీసుకో, నీ పాపాలను కడిగేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి మోసాలు కూడా సమాజంలో జరుగుతున్నాయి. ఇదిగో మీ పాపాలు క్షమిస్తాం రండి, ఇదిగో ఇన్ని డబ్బులు ఖర్చు అవుతాయి,
మీకు మీకు పాపాలు తీసే ఒక ప్రక్రియను చెప్తాం రండి. మీ కుటుంబానికి దోషం తగిలింది, ఆ దోషాన్ని తీసే ఒక ప్రక్రియను చెప్తాం రండి అని డబ్బులు ఖర్చు పెట్టి వారి పాపాలను తీయలేని వారు సమాజంలో మనకు కనబడతారేమో. కానీ ఇదిగో రక్తాన్ని కార్చి నీ పాపాలను ఉచితంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి కడుగుతాను రండి నా చెంతగాని పిలుస్తున్నాడు. మనకేం బాధ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళడానికి, ఈ దేవుని దగ్గరికి రావడానికి, మన పాపాలను కడుక్కోవడానికి, మన బ్రతుకులను శుద్ధి చేసుకోవడానికి, మన కుటుంబాలను బాగు చేసుకోవడానికి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే తప్పేంటి? ఈరోజు ఎన్ని సాక్ష్యాలు వింటున్నామండి సమాజంలో మనం. ఒకప్పుడు నేను దొంగనండి, నేను దరిద్రుడినండి, ఇదిగో యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత నా బ్రతుకు మారిందండి, నా కుటుంబం బాగుంటుందండి అని ఎన్ని సాక్ష్యాలు వింటున్నాం మనం సమాజంలో. ఇదిగో ఒకప్పుడు నేను రౌడీ సీటర్నండి, చంపేసేవాడిని మనుషులను, ఇదిగో యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న తర్వాత ఒకరితో నేను తన్నులు తినేలా తయారైన తప్ప నేను ఒకరిని కొట్టనండి. అంత ప్రేమను నేర్పించాడండి యేసుక్రీస్తు వారు నాకు. ఎన్ని సాక్ష్యాలు సమాజంలో వింటున్నాం అంటే ఎలాంటి వారిని మార్చగలుగుతుంది వాక్యం, ఎలాంటి చీకటి బ్రతుకులో చచ్చిపోతున్న వారిని బ్రతికిస్తుంది వాక్యం. చీకటి బ్రతుకులు ఎన్నో సమాజంలో ఎలుగులోకి వచ్చిన సాక్ష్యాలు మనం చూడలేదా? గొప్ప గొప్ప దైవజనులు వారి సాక్ష్యాలు వింటే వారి ప్రారంభ బ్రతుకులు ఎలా ఉన్నాయో, వారు చచ్చిపోయే స్థితిలో నుంచి ఎలా ఆధ్యాత్మికంగా బ్రతికారో మనకు సాక్ష్యాలు వినబడట్లేదా? ఈరోజు సమాజంలో ఎవరైనా ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఒకవేళ చీకటి బ్రతుకులో నువ్వు ఉంటే, పాపపు స్థితిలో నువ్వు ఉంటే, దుఃఖముతో నువ్వు ఉంటే, బాధతో నువ్వు ఉంటే, ఆవేదనతో నువ్వు ఉంటే, నీ హృదయం కఠినమైపోతే ఇదిగో యేసుక్రీస్తు వారిని హృదయంలోనికి ఆహ్వానించు. ఇదిగో నీ చీకటి బ్రతుకుని తీసే దేవుడినా, నీ స్థితిని మార్చే దేవుడినా, నీ కుటుంబాన్ని మార్చే దేవుడినా, నీకు ఆధ్యాత్మికంగా బ్రతుకు నేర్పే దేవుడినా, నీ కుటుంబం ఎలా ఉండాలో, సమాజం పట్ల ఇలువలు కలిగి ఎలా బ్రతకాలో చక్కటి మార్గాన్ని చూపించే దేవుడినా, నీ పాపపు స్థితిని సమాధి చేసి ఒక నూతనమైన జీవితాన్ని నీకు అనుగ్రహించే దేవుడినా. చచ్చిపోయే స్థితిలో ఉన్నావా, చచ్చిపోదాం అనుకుంటున్నావా, రా యేసుక్రీస్తు దగ్గరికి. ఖచ్చితంగా ఈయన బ్రతికిస్తాడు. చచ్చిపోయిన వారిని బ్రతికించే దేవుడు. ఆత్మీయంగా చచ్చిపోయిన వారినే కాదు, భౌతికంగా చచ్చిపోయే వారిని కూడా బ్రతికించే దేవుడినా. సమస్తము దేవునికి సాధ్యం, ఏదైనా చేయగలిగే దేవుడినా. కనుక ఈ దేవుని దగ్గరికి వస్తే ఏమవుతుంది? బ్రతుకుతాం. నీ పాపపు జీవితాన్ని సమాధి చేసి రా, బ్రతుకుతావు. దేవుడు బ్రతికిస్తాడు. ఇప్పటికి ఎన్ని మరణాల గురించి చూసామా మనం? 3 మరణాల గురించి చూసాం. 1 భౌతికమైన మరణం, 2 ఆత్మ సంబంధమైన మరణం, 3 పాప సంబంధమైన మరణం. ఇందులో మనం ఏ మరణానికి భయపడాలి? మన ఆత్మను చంపేసే మరణానికి భయపడాలి. ఈ 2 మరణాలకి మనం భయపడాల్సిన పని లేదు. ఇక 4వ మరణం కూడా ఉంది. ఈ మరణానికి ప్రపంచమంతా భయపడాలి. ప్రపంచమంతా భయపడాలి. నాట్ ఓన్లీ క్రిస్టియన్ మాత్రమే కాదు, ఒక క్రైస్తవుడు మాత్రమే కాదు. ఈ 4వ మరణానికి ప్రపంచమంతా భయపడాలి. ఎందుకో తెలుసా? బైబిల్ని అడిగే తెలుసుకుందాం ఎందుకో. చూడండి, తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా ఆకాశము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు. చాలమ్మా, ఇదే మరణం, చివరి మరణం. చాలామంది ఆత్మను శాంతింపజేయడానికి ప్రయత్నం చేస్తారు. చచ్చిపోయిన తర్వాత ఆత్మ శాంతించాలండి అని అంటారు. చచ్చిపోయిన తర్వాత ఒకవేళ పాప సంబంధమైన క్రియల్లో నువ్వు చచ్చిపోతే ఆత్మ శాంతిస్తుందా? శాంతించదు. ఈ లాస్ట్ మరణం, ఈ చివరి మరణం తప్పించుకోవాలంటే ఇదిగో బైబిల్ దగ్గరికి రావాలి. ఈ బైబిల్ దగ్గరికి వచ్చి నేను చెబుతున్న ఈ 3 మరణాల గురించి మనం ఆలోచించాలి. ఆ మరణాల గుండా మన బ్రతుకును నడిపిస్తేనే
ఈ చిట్ట చివరి మరణం నుండి మనం తప్పించుకోగలం. ఆ మరణం ఎలా ఉంటుందో మనం మాట్లాడుతున్నాడు. చదవమ్మ మరలో ఒకసారి. ఆకాశము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమైన దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన. ఏంటంట? దేవునికి లోబడని వారికి, క్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన ఉంటుందంట. ఎప్పుడది? చిట్ట చివరి మరణం. అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా మరొక మరణం ఉంది. ఆ మరణమే బైబిల్ ఆ మరణానికి మరో పేరు పెట్టింది. ఆ మరణం ఏంటంట? రెండవ మరణం అని కూడా అంటది బైబిల్. ఈ రెండవ మరణం నుంచి ప్రతి మనిషి తప్పించుకోవాలి. ఒక క్రైస్తవుడు మాత్రమే కాదు, ప్రపంచమంతా తప్పించుకోవాలి. ప్రపంచమంతా ఈ రెండవ మరణం నుంచి తప్పించుకోవాలనే చాలామంది సువార్తకు వెళుతుంటారు. సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా? ఈ ప్రపంచం రెండవ మరణం నుంచి తప్పించుకోవాలి. ఆ రెండవ మరణం నుంచి తప్పించుకున్నవాడే ధన్యుడు అని చెప్తుంది బైబిల్. ఆ రెండవ మరణం నుంచి అన్యులు లేకపోతే బయట ఉన్న వాళ్ళు తప్పించుకోవట్లేదంటూ ఒక విషయం పక్కన పెడితే, క్రైస్తవులుగా మనం కూడా తప్పించుకోకుండా ఉంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదం ఉంది అని అంటున్నాడు. అవునా కదమ్మా? ఉందా లేదా? ఆ రెండవ మరణం ఎలాంటి వారికంట? దేవునికి లోబడని వారికి, సువార్తకు లోబడిన వారికి. అంటే చర్చికి వచ్చేస్తున్నాం కదండి, సువార్తకు లోబడ్డాం కదండి, దేవుని మార్గంలో నడుస్తున్నాం కదండి అని మీరు అనుకుంటున్నారేమో. ముందు నేను చెప్పినవన్నీ కూడా మీ జీవితంలో నెరవేరుతున్నాయో లేవో ఒకసారి చూడండి. అప్పుడే నువ్వు నేను దేవునికి లోబడినట్లు, సువార్తకి లోబడినట్లు. అప్పుడే ఈ రెండవ మరణం నుంచి మనం తప్పించుకునే చక్కటి అవకాశం మనకు ఉంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చదవమ్మా, ముగించుకుందాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు కీడు చేయువారికి విరోధముగా ఉన్నది అని అంటున్నాడు. అంటే దేవుని ముఖం కీడు చేసేవారికి విరోధముగా ఉందంట. అంటే కీడు చేసేవారు ఎవరండి? కీడు చేసేవారు ఎవరు? మనలో ఎవరైనా ఉన్నా కీడు చేసేవారు? కీడు చేస్తాం మనం ఎవరికైనా? చేస్తామా? చేయమా? అసలు కీడు చేయకుండా ఎలా ఉంటామండి మనం? ఎవడైనా పక్కనుడు బాగుపడితేనే మన హృదయంలో ఏదో ఒక చిన్న ఎక్కడో ఉంటుందా లేదా? చెప్పండి, ఒప్పుకోండి. ఉంటుంది. అది కూడా కీడే, ఖచ్చితంగా కీడే. ఆ చిన్నది కూడా ఉండకూడదనే బైబిల్ ప్రతి ఆదివారం లేకపోతే ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం ఎందుకు మనం ప్రార్థనలు పెట్టుకుంటాం? ఆ హృదయంలో ఎక్కడో చిన్న ఎలుతుండిపోతుంది చూసారా, దాన్ని కడుక్కోవడానికి. అలా కడుక్కున్నప్పుడే రెండవ మరణం నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుందంట. దేవునికి విరోధం అయిపోతే ఇంకా మనం ఎందుకండి ఈ భక్తి జీవితం ఎందుకు, ఈ క్రైస్తవ జీవితం ఎందుకు, ఇక ఆధ్యాత్మిక బ్రతుకెందుకు మనకు? అంతే కదా. ఆ లోపల ఎక్కడో ఉన్న ఆ చిన్న మెలి కూడా మనం తీసి పాడేస్తే దేవుడు మిమ్మల్ని అద్భుతంగా ఆశీర్వదించేస్తాడు తెలుసా. ఒకసారి పక్కన పెట్టేయండి. పక్కన వాడు అభివృద్ధి చెందుతుంటే, దేవా ఆశీర్వదించు ప్రభువాడిని, ఇంకా బాగా చేయి, కానీ మంచిగా ఆశీర్వదించు అని ప్రార్థన చేయండి. వాడి ఆశీర్వాదం పక్కన పెట్టండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అది కంటికి కనిపించదు, చెవులకి వినిపించదు, హృదయాలకు అగోచరం. అంటే వీడు ఎలా అభివృద్ధి చెందిపోతున్నాడు, వీడు ఎలా బాగుపడిపోతున్నాడు అనుకుంటారంట పక్కన ఉన్న వాళ్ళు. ఎప్పుడో తెలుసా? మన హృదయం నిష్పక్షపాతంగా ఉన్నప్పుడు రోజున, మన హృదయం పవిత్రంగా ఉన్న రోజున, మన హృదయం వెలుగుతో ఉన్న రోజున, మనం ఆధ్యాత్మిక విలువలతో బ్రతుకుతున్న రోజున, అప్పుడు పక్క వాళ్ళకి తెలియకుండా నేను ఆశీర్వదించబడిపోతావు. పక్క వాళ్ళ విషయం పక్కన పెట్టు, నీకే తెలియదు నువ్వు ఎలాగ ఆశీర్వదించబడిపోతున్నావో. అప్పుడు ఆలోచిస్తావు, ప్రభువా నిజమే, నా బ్రతుకును మార్చుకుంటే నువ్వు ఆశీర్వదిస్తావన్నది బైబిల్లో చెప్పిన మాట నిజమే అని అప్పుడు ఒప్పుకుంటావు. ఇప్పుడు ఒప్పుకోలేవు. ఎందుకో తెలుసా? ప్రభువా నన్ను ఆశీర్వదించి. ఎలా ఆశీర్వదిస్తాడో? ఎక్కడో నీ హృదయంలో చిన్న వెలుతుండిపోయింది చీకటి, ఆ చీకటిని బయటికి తొలగిస్తే 2 ఆశీర్వాదాలు ఉన్నాయి నీకు. ఏంటి?
మరణించిన, ఇక్కడ భౌతికంగా మరణించిన పరలోకంలో మరణం నీకు లేదు. రెండవది, ఎక్కడ ఆశీర్వాదం కూడా నీకు లభిస్తుంది. ఈ రెండూ కావాలంటే ఏం చేయాలి? మన హృదయం చాలా ప్రేమమయంగా ఉండాలి. ఆ రెండవ మరణాన్ని మనం తప్పించుకోవాలంటే చూడు, మా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం మరణము మృతుల లోకములో అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఈ రెండవ మరణం గురించి క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రపంచమంతా తెలుసుకోవాలి. ఒకరోజు మనుషులందరికీ ప్రతిదండన చేయబోయే రోజు ఒకటి ఉంది. వారి పాపాలు చేస్తారా, రెండవ మరణానికి వెళ్ళిపోతారు. మంచిగా బ్రతుకుతారా, నిస్వార్థంగా బ్రతుకుతారా, ఆశీర్వాదం కలిగి బ్రతుకుతారా, విశ్వాసులుగా బ్రతుకుతారా, ప్రేమతో బ్రతుకుతారా, అంధకార హృదయం లేకుండా వెలుగు హృదయంతో బ్రతుకుతారా, వాళ్ళకి రెండవ మరణం ఉండదు. చూసారా, బైబిల్లో ఎన్ని రకాల మరణాలు ఉన్నాయండి. మనం అనుకుంటాం ఒకటేనండి మరణం, ఇక్కడ చచ్చిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం అని అనుకుంటాం. అందుకని పేతురు గారు ఒక మంచి మాట మాట్లాడతాడండి. మీరు సజీవమైన రాళ్ళగా అని అంటాడు. సజీవమైన రాళ్ళు మీరు అని అంటాడు. అంటే బ్రతికున్న మనుష్యులు మీరు అని అంటాడు. ఎవరిని? క్రైస్తవుల్ని, నిస్వార్థమైన హృదయం కలిగిన వారిని. ఇంకో చోట మనం విన్నాం, మీరు పేరుకు మాత్రమే బ్రతుకున్నారు కానీ మృతులు అని అంటున్నాడు. చూసారా ఎన్ని రకాలైన మరణాలు బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయో. చివరిగా ఒకే ఒక రెఫరెన్స్ని చూసుకొని మనం ముగించుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇది రెండవ మరణం. ఏంటంట? అగ్ని ఆరిపోదంట, పురుగు చావదంట. తండ్రి నన్ను చంపేయి, బాధ భరించలేకపోతున్నాను అని కాలుతుంటారంట. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలు మీకు ఐడియా ఉందా? ఎన్ని సంవత్సరాలు కలుతామండి నరకంలో? ఉందా? టైం ఏమైనా ఇచ్చాడా? ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు? ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే మనం పాపం చేసి చచ్చిపోతాం. ఎందుకంటే ప్రభు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కదా బాధ పెడతావు, తర్వాత మళ్ళీ పరలోకంలోకి తీసుకుంటావు అని అనేవారమేమో. కానీ నిత్య అగ్నిగుండం అని అన్నాడు. అంటే ఆ బాధ నిత్యము ఉంటుంది నీకు. సో ఆ మరణ శిక్ష నుండి నువ్వు తప్పించుకోవాలి అని అంటే నువ్వు ఎన్ని మరణాలు దాటాలి? 4 మరణాలు దాటాలి. అంటే క్రైస్తవుడిగా మనకి ఎన్ని మరణాలు ఉన్నాయి? 4 మరణాలు. భౌతికమైన మరణం, ఆత్మీయ సంబంధమైన మరణం, పాప సంబంధమైన మరణం, రెండవ మరణం, చివరి మరణం. ఇలాంటి మరణాల గుండా మనం ఎప్పుడైతే ప్రవేశించి పరలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడే నీ జీవితానికి, నా జీవితానికి ఒక చక్కటి అర్థం ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. గనుక ఎవ్వరు కూడా క్రైస్తవులుగా సాదాసీదాగా బ్రతికేయడానికి ఇష్టపడకండి. ఏదో చర్చికి వచ్చాము ఆదివారం, మిగతా 6 రోజులు మనం పని చేసుకుందామని అనుకోకండి. సంఘం గురించి ఆలోచించండి, సంఘ పరిచర్య గురించి ఆలోచించండి, మీ జీవిత ఆధ్యాత్మిక పరిస్థితుల గురించి ఆలోచించండి. ప్రతిరోజు వాక్యాన్ని నెమర వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిత్యము హృదయంలో స్తుతి చేయటం, ప్రార్థించడం నేర్చుకోండి. అందుకనే సమూయేలు గ్రంథంలో దావీదు గారు అంటాడు, నేను పాపం చేయకపోతే పాపము చేసినవాడు, ప్రార్థన చేయకపోతే పాపము చేసినవాడిని అంటాడు. అంటే ఒక్కరోజు ప్రార్థన చేయటం నేను మర్చిపోయానా, నేను పాపము చేసిన వాడను అని అంటున్నాడు. భక్తులు ఎంత మంచి జీవితాన్ని జీవించారు. అలాంటి జీవితాన్ని మనం కూడా జీవించాల్సిన బాధ్యత, భారం మన మీద ఉంది ప్రియమైన వాళ్ళరా. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ భౌతికమైన మరణానికి ఎవరు కూడా భయపడకండి. ఆత్మీయంగా బ్రతకడానికి ఆలోచించండి. పాప సంబంధమైన బ్రతుకును చంపేయండి. రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి చక్కటి ఆస్కారం దేవుడు మనకిస్తాడు. అటు ధన్యత దేవుడు సంఘంగా ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా ఈ మాటలను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ కూడా తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. అద్భుతమైన మాటలు
చాలా అద్భుతమైన మాటలు విన్నాం. ఈ మాటలు అందరూ హృదయములో మరి ఉంచుకొని వాక్యానుసారముగా దేవుడు నడిపించునుగాక. అందరూ ప్రార్థన చేద్దాం. సమయంలో సంసోను మన మధ్యలో ఉన్నారు. ఎత్తబడిన వాక్యము ప్రతి హృదయములు బహుగా ఫలించినట్లుగా వారు ప్రార్థనలు మనం నడిపిస్తారు. ఎవరు వెళ్ళొద్దు, అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రములు దేవా. గొప్ప దేవుడా, స్తోత్రములు తండ్రి. ప్రభా, గడచిన కాలమంతా కాచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నిన్ను స్తుతించడానికును ప్రభా, నేను గణపరచడానికును ప్రభా దేవా, నీ వాక్యం వినటానికి ప్రభా ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, మరి మరణమును కూర్చి ప్రభా మేము వివరంగా చెప్పిన విధానం బట్టి స్తోత్రములు ప్రభా. భౌతికంగా ప్రభా నాయన మరణము ప్రభా, ఆత్మీయ మరణం ప్రభా, నాయన ప్రభా, నాయన మేము క్రీస్తు లేపబడిన వారం ప్రభా, బాప్టిజం పొంది మేము క్రీస్తు లేపబడిన వారం ప్రభా. మమ్మలను ప్రభా పరలోకమందు మమ్మల్ని నివసింపచేయడానికి ప్రభా ఈ 2 మరణాల నుండి ప్రభా మమ్మల్ని తప్పించి ప్రభా దేవా, మేము క్రీస్తు ప్రభా మరి ప్రభా నువ్వు చనిపోయి నీతో మేము బాప్టిజం పొంది నీతో మేము లేచిన వారుగా ఉన్నాం ప్రభా. అందుకు పిడి స్తోత్రములు తండ్రి. ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా ఈ లోకములో ఉండగా ప్రభా మా పాపక్రియలను మా బ్రతుకులను మార్చుకుని ప్రభా నాయన నిత్యరాజ్యములో ప్రవేశించడానికి, ఆ మరణం నుండి ప్రభా తప్పించడానికి, ఆ నరక ద్వారం నుండి మాకు తప్పించడానికి ప్రభా నువ్వు మార్గదర్శనమై ప్రభా మా కొరకు వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి ప్రభా నీ విలువైన మాకు జీవితాన్ని మా కొరకు అర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనం తప్పించినట్టు ప్రభా నాయన మాకు ప్రభా భౌతికమైన మరణం వచ్చినా ప్రభా పాప మరణంను తప్పించి ప్రభా మమ్మల్ని శుద్ధులుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ రక్తం చేత ప్రభా మా పాపములను కడిగి మమ్మల్ని శుద్ధులు చేసి ప్రభా నిత్యరాజ్యంలోకి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పిన నీ సేవకుని బట్టి వందనాలు ప్రభా. నీకు సేవకునికి అనేకమైన ఆశీర్వాదాలు దీవెనలు మీరు అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయాన్న మీరు ఎక్కడుండి ప్రభా మాతో ప్రభా ప్రతి పాపమును ఒప్పింపు చేసి మమ్మల్ని శుద్ధులుగా చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి వచ్చిన బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించి ప్రతి సమస్యను ప్రభా, ప్రతి రోగమును మీరు ముట్టను ప్రభా, ప్రతి బాధను మీరు ముట్టను ప్రభా, ప్రతి ప్రభా వారి అవసరములను ప్రభా మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరు నోరిప్పి మరి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి సహాయం చేసే దేవుడు మన ఎదుటే ఉన్నాడు. ఇక్కడ ఆయన మరి మన చుట్టూ తిరుగుతున్నాడు. మరి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసి మరి ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని మన సమస్యలను ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన మన సమస్యలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మరి ఒక్కసారి ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మరి దేవుని ఎదుట నీతిమంతులుగాను నిష్కలంగాను జీవించడానికి ఆయన సహాయం చేస్తాడు మనకి. దేవానికి వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరు ప్రభా ప్రతి సమస్యను కూడా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవాని స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశీనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి 10 గంటల సమయం నుండి ప్రభా దేవా పాటల్లో నీ మేలను స్వర వినిపించేవు తండ్రి. ఆరాధనలో నాయన నీ ఆత్మని బడల అందరి మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన నీ దాస్తులను నిలబెట్టుకొని ప్రభువా నా తండ్రి ఇదిగో నాయన 4 మరణాలు నాయన దయా బైబిల్ గ్రంథంలో నుండి ప్రభా 4 మరణాలు తప్పించుకున్నట్టు వాడే నా తండ్రి నిత్య జీవానికి వెళ్తాడని ప్రభువా నా తండ్రి నీ వాక్యం చెలవిస్తుంది నాయన. ఈ 4 మరణాలు ప్రభువా ఏమి తప్పించుకోవటానికి నాయన నా తండ్రి అయా ఇరిగి నలిగిన హృదయంతోనైనా పశ్చాత్తాప హృదయంతో నా తండ్రి నీ పాదాల దగ్గర ప్రభువా కనిపెట్టి మొర్రపెట్టేవారిగా మాలో ఉండే తప్పుదమ్ములు నాయన నా తండ్రి పొరపాటులను ప్రభువా సమస్త రుగ్మతులను ప్రభువా అయా యేసు నీ నామములో నాయన నా తండ్రి నీ పరిశుద్ధ రక్తం చేత కడుక్కొని నా తండ్రి నిష్కలంకులుగా యథార్థవంతులుగా నమ్మకస్తులుగా ప్రభువా దేవా నీ సన్నిధిలో అయా నీ తట్టు చూసే నేత్రములు మాకు దయచేయండి ప్రభువా.
దీవించండి, ఆశీర్వదించమని అన్ని విషయాల్లో నీ సాయం పంపించండి. ఇదిగోనైనా నా తండ్రి వాక్యం ఎత్తునని సేవకులను ప్రభువా, దేవా అనేక స్థలాల్లో నీ దాసులను ప్రభువా, దేవా నీ దాసులను వాడుకోండి ప్రభువా, బహు బలంగా మీరు వాడుకోండి. ఇదిగో సంఘాన్ని, సంఘ బిడ్డలను ప్రభువా అయా మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభువా. నా తండ్రి సంఘ బిడ్డలో అందరూ ప్రభువా దేవా నా తండ్రి మరణం నుండి ఎలాగ తప్పించబడాలో నాయనా నా తండ్రి మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్ళతో మన పొరపాట్లు ఒప్పుకున్నప్పుడే మనం తప్పించబడతామని నాయనా నా తండ్రి అలాంటి అనుభూతిని బిడ్డలు అందరికీ దయచేయమని దీవించి ఆశీర్వదించమని సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించు. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.